హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ రూమ్ టూర్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపించేస్తాను రండి. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే లోపల ఈ విధంగా ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు అయితే ఒక మంచం అయితే వేసుకున్నారు. ఇంక ఇక్కడ గోడకి డిజైన్ వచ్చి వాల్ కేర్ అయితే ఇలా చేయించుకున్నారనమాట. ఇంకా సీలింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ రూమ్లోనే ఒక చిన్న సోఫా అయితే వేసుకున్నారు, కుర్చీ అనేది. ఇంక ఇక్కడ అయితే మా వరలు తీసుకొచ్చుకున్న బీరువా అయితే ఇక్కడ పెట్టుకుందనమాట. ఇంక దీనిపైనేమో మా బుడ్డి తల్లికి చిన్నప్పుడు వచ్చినాయి అన్నీ అయితే ఇంక ఇక్కడ పైన అయితే పెట్టుకొని అవన్నీ అయితే దాచుకుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఈ రూమ్కి. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే ఇలా షెల్ఫ్లు అయితే పెట్టారనమాట. ఇంక ఇందుట్లేమో మా తమ్ముడు మా మరదలు బట్టలు అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న కూలరు, అలాగే ఇక్కడ 2 టబ్లు అయితే వేసుకున్నారు. ఇంక ఇవన్నీ అయితే షెల్ఫ్లు అనమాట. ఇంక ఈ షెల్ఫ్లో అయితే మా మరదలు ఈ విధంగా అయితే సర్దుకుందనమాట. ఇంక ఇక్కడ టీవీ అలాగే ఏసీ అయితే పెట్టించుకోవాలి. ఇంకా అవి అయితే పెట్టించుకున్నాక మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు చూపిస్తాను రూమ్ అప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంక ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే మార్నింగ్ అంతా కిందే ఉంటారు, ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రం పైకి వచ్చి అయితే ఇక్కడ పడుకుంటారనమాట. ఇంకా మా తమ్ముడు వాళ్ళకి మ్యారేజ్ అయిన కొత్తల్లో ఉండడానికి రూమ్ కావాలని చెప్పేసి మా అమ్మ ఈ రకంగా అయితే రూమ్ అనేది కట్టించింది అనమాట. ఫైనల్గా మా తమ్ముడు వాళ్ళ రూమ్ అయితే ఇలా ఉంటుంది. మరి ఈ రూమ్ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా బయట కూడా చాలా ప్లేస్ అయితే ఉంటుంది, ఆ ప్లేస్ కూడా అయితే మీకు చూపిస్తాను రండి. ఇంకా ఇదంతా కూడా బయట ప్లేస్ అనమాట. ఇంకా ఈవినింగ్ టైం సరదాగా అయితే ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా మా అభి బర్త్డే కూడా అయితే ఇక్కడే చేసామన్నమాట. ఇంకా ఇలా వచ్చేస్తే ఇంకా ఇటు నుంచి కూడా ఒక చిన్న సందు అయితే ఉంటుంది, చూపిస్తాను రండి. ఇంక ఇక్కడైతే మొక్కలు ఉన్నాయి. ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే పైనాపిల్ మొక్కలు అయితే వేసాడనమాట. ఇంక ఇక్కడైతే 2 ట్యాంకులు అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఒకటి వచ్చేసి కింద రెంట్కు ఉండేవాళ్ళది అయితే ఒకటి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళది అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ నుంచి వెనకాల నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా వెనకాల ఇదంతా కూడా బైపాస్ చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే మాత్రం నిజంగా లైటింగ్స్తో అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ రూమ్ అనేది. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పొయ్యి కూడా అయితే పెట్టుకున్నారనమాట. ఇంక ఇక్కడ వర్షాకాలం అప్పుడు లేదంటే చలికాలం అప్పుడు ఇక్కడ వేడి నీళ్ళు అయితే కాచుకుంటారు. ఇంకా ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళ రూమ్ టూర్ అయితే మాత్రం చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే ఉంటుంది. మేమైతే చాలా ఇష్టపడి అయితే ఈ రూమ్ అనేది కట్టించాము. మరి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ బ్లాగ్ కనుక మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.